ఓం గం గణపతయే నమ. ఓం శివాయ గురవే నమ. ఓం వందే శంభు ఉమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. ఓం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. దేవతలు ఆరాధించిన శివలింగాలు. ఓ మహర్షులారా, ఎవరైతే ప్రతిరోజు కూడా శివుని మూర్తిని కానీ లింగ స్వరూపాన్ని కానీ నిత్యము సేవిస్తూ ఉన్నారో వాళ్ళ పాపాలన్నీ పటాపంచలైపోతాయి. చేసిన పాపాలే కాదు, చెయ్యబోయే పాపాలు కూడా నశించిపోతాయి అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే బ్రహ్మాదులకు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఆ ముక్క చెప్పే దేవతలందరినీ కూడా శివారాధన చేయమని ప్రోత్సహించాడు విష్ణువు. పైపెచ్చు తనే స్వయంగా దగ్గరుండి విశ్వకర్మ చేత పంచసూత్ర ఘటిత మనోహర లింగాలను తయారు చేయించి ఎవరెవరి హోదాలకు తగ్గట్టుగా వారికి అర్పించాడు. ఇంద్రుడు పద్మరాగమణితో చేసిన శివలింగాన్ని పూజించాడు. కుబేరుడు బంగారపు లింగాన్ని అర్చించాడు. యమధర్మరాజు మణిమయ లింగాన్ని ఆరాధించాడు. వరుణుడు శ్యామ అంటే పచ్చని మణితో చేసిన దానిని ఆరాధించాడు. నారాయణుడు స్వయంగా ఇంద్రనీలమణితో నిర్మించిన శివలింగాన్ని సేవించి తరించారు. బ్రహ్మదేవుడు బంగారు లింగాన్ని కొలిచాడు. లక్ష్మి స్ఫటికలింగాన్ని ఆరాధించింది. విశ్వేదేవతలు రజతలింగాలను అర్చించారు. వసువులు ఇత్తడి లింగాలను సేవించారు. అశ్విని దేవతలు పార్థివలింగాన్ని పూజించారు. ఆదిత్యులు రాగిలింగాలను, చంద్రుడు ముత్యాల శివలింగాన్ని, సూర్యుడు వజ్రలింగాన్ని, ఋషులు మృణ్మయలింగాలను, ఋషిపత్నులు మంచి గంధంతో నిర్మించిన లింగాలను, మయుడైతే పగడాల లింగాన్ని, సరస్వతీదేవి రత్నలింగాన్ని ఆరాధించారు. తమ తమ ఉత్తమ అంగాలను ధరించారు. భావలింగ ప్రాధాన్యత. ఓ ఋషులారా, బ్రహ్మోక్తమైన విషయాలను చెబుతున్నానే తప్ప భాషా పద్ధతి నాదేమో కానీ ఒక్క ముక్క కూడా నేను నా సొంతది లేదు. సర్వ ప్రాణులలోనూ దుర్లభమైన మానవ జన్మను పొంది అది సత్కులంలో జన్మించి అందున సదాచారవంతుల ఇళ్లలో పుట్టిన వాళ్ళు తమ అదృష్టాన్ని విస్మరించకూడదు. అందువల్ల అహంభావులు కాకూడదు. స్వవర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి శివప్రీతిని వనరిస్తూనే ఉండాలి. తమ తమ అధికారాల రీత్యా శ్రౌత స్మార్త కర్మలను ఆచరించాలి. అయితే 1000 కర్మయజ్ఞాలు చేయడం కన్నా ఒక తపోయజ్ఞం చాలా గొప్పదని మర్చిపోరాదు. సరాసరి తపస్సుకే వెళ్ళలేని వారు కూడా నక్తావ్రతం, సోమవార వ్రతం, ఉపవాసాలు, శివక్షేత్ర సందర్శనం వంటివి చేసినా కూడా శ్రేయోదాయకమేనని తెలుసుకోవాలి. ఒక్క విషయం చెబుతూ ఉన్నాను. రత్నాలు రాళ్ళు కాదు, బంగారము బొగ్గులు కాదు. యథార్థమైన శివధ్యాన పరుల హృదయాలలో ఉంది సత్యమైన భావలింగం. దాన్ని మించిన లింగం వేరే ఏది ఉండదు. అయితే అది యోగులకే తప్ప ఇతరులకు సాధ్యం కాదు. కనుక మనం స్థూలలింగాలనే ఆరాధించాలి. మనలో కూడా భావలింగం వెలిగే వరకు ఈ పూజలే చేసి తీరాలి. ఈ పూజ చేయడంలో పువ్వుల పాత్ర విశేషమైనది. కామ్యసిద్ధికి ఫలపుష్ప సంఖ్య. ధనార్థి అయి శివారాధన చేసేవాడు పద్మాలు, మారేడు పత్రాలు, శతపత్రాలు, శంఖపుష్పాలతో పూజించాలి. రకానికి 1,00,000 చొప్పున తెచ్చి శివార్చన చేసినవాడు తప్పక సంపన్నుడవుతాడు. ఏ కోరికలు లేకుండానే శివుణ్ణి పువ్వులతో అర్చించిన వాడికి ముక్తి తప్ప మరేమీ లేదు అని తెలుసుకోవాలి. పైన చెప్పిన పువ్వులతోనే శివార్చన చేస్తే రాజు కూడా అవుతాడు. 1,00,000 పువ్వులు అనే లెక్కేమీ లేదు. ఎన్ని పువ్వులతో చేయగలిగితే అన్ని పువ్వులతోనే చేయవచ్చు. ఏటొచ్చి 1,00,000 పార్థివ లింగాల్ని పూజించాలి. పరపతి కోసం తప్పించేవాడు పశుపతిని 50,000 పూలతో పూజించాలి. చెరసాల నుండి బయటపడాలి అనుకునేవాడు 1,00,000 పూలతో ఆరాధించాలి. రోగగ్రస్తుడు ఆరోగ్యం పొందగోరినా, వరుడు వధువు కోసం తపన పడినా, విద్యాభివృద్ధి కావాలన్నా, వాక్శుద్ధి పొందాలన్నా శివుణ్ణి 59,000 పువ్వులతో పూజించాలి. 50,000 పువ్వులతో శివారాధన, 5,00,000 మృత్యుంజయ మంత్రజపం చేసిన వానికి భాగ్యశాలికి శివదర్శనం లభించే అవకాశం ఉన్నది.
లక్ష పూలతో శివారాధన, 10 లక్షల మృత్యుంజయ మంత్రజపం చేస్తే ఖచ్చితంగా శివుడు ప్రత్యక్షమవుతాడు. ఆయుర్దాయం కోరుకునేవాడు దూర్వాలతోనూ, పుత్రాది అయిన వాడు ఉమ్మెత్త పూలతోనూ, కీర్తిని కోరుకునేవాడు అవిస పూలతోనూ, భుక్తి ముక్తి కోరేవాడు తులసి దళాలతోనూ, ప్రతాపాన్ని ఆశించేవాడు జిల్లేడు పూలతోనూ, చిన్న కలువలతోనూ, శత్రువుని జయించాలి అనుకున్నవాడు దాసిన పువ్వులతోనూ, రోగ విమోచనానికి కరవేర పుష్పాలతోనూ, ఆభరణాలు కోరేవారు మంకెన పువ్వులతోనూ, వాహన లాభం కావాలి అనుకునేవారు జాజీ పత్రాలతోనూ, ఉత్తమురాలైన భార్యను కోరుకునేవాడు మల్లికా పుష్పాలతోనూ, నిత్యం స్వగృహావాసమై ఆశించేవాడు అడవి మొల్లలు పెదగోరింట పువ్వులతోనూ, సర్వవాంఛలు తీరడానికి మారేడు పత్రితోనూ శివలింగాన్ని ఆరాధించాలి. ఎర్రటి కాడ కలిగిన ఉమ్మెత్త పువ్వులైతే శివ పూజకు శ్రేష్టమైనవి. పత్రమైన పుష్పమైన 1,00,000కు తక్కువ కాకుండా అర్చించాలి. సంపెంగ మొగలి తప్ప తక్కిన పువ్వులు అన్నింటికీ శివ పూజార్హత ఉంది కాబట్టి ఆ 2 శివ పూజలో నిషేధించాలి. 1,00,000 తండులాలు శివలింగానికి అర్పించితే లక్ష్మీ అభివృద్ధి చెందుతుంది. దీనికోసం ప్రతి బియ్యపు గింజ లెక్క పెట్టనక్కరలేదు. 6.5 మానికల మీద 6 తులాల బియ్యం 1,00,000 గింజలు అవుతుంది. ఎటొచ్చి ఆ బియ్యంలో ముక్కులు విరిగినవి నూకల వంటివి లేకుండా చూసుకోవాలి. అలాగే 1,00,000 అంటే 11 ఫలాలు నువ్వులతో 11 ఫలాలు నువ్వులతో పూజిస్తే మహాపాపాలన్నీ కూడా నశిస్తాయి. 1,00,000 అంటే 81/2 మానికలవు. 6 తులాల ఎవలతో పూజిస్తే సర్వసౌఖ్యాలు కలుగుతాయి. అరతుము లేదా 8 మానికల గోధుమలైతే 1,00,000 అవుతాయి. 1,00,000 గోధుమలతో శివార్చన చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇదే విధంగా పెసలు, కందులు, ఆవాలు, మిరియాలు మొదలైన వాటితో కూడా శివార్చన చేసినట్లయితే ఆయా నిర్దిష్టమైన ఫలాలు తప్పక లభిస్తాయి. అభిషేకాలు స్వగృహ శాంతి సుస్థిరతలకు జలాభిషేకము, శత్రువులను తప్పింపజేయడానికి తైలాభిషేకము, భోగ భాగ్యాలకు సుగంధి తైలాభిషేకము చేయించాలి. ఆవ నూనెతో అభిషేకిస్తే శత్రునాశనం జరుగుతుంది. తేనెతో అభిషేకిస్తే కుబేరునితో సమానత కలుగుతాయి. చెరుకు రసంతో అభిషేకిస్తే సర్వ సుఖాలు పొంది సంతృప్తులవుతారు. గంగా జలాభిషేకం వల్ల భుక్తి ముక్తులు కలుగుతాయి. సృష్టి ప్రారంభం. ఓ ఋషిపుంగవులారా, లింగరూపాన ఆవిర్భవించి బ్రహ్మ విష్ణువుల మదమును అణిచి శివ ఆరాధనాదులను బోధించి పరమేశ్వరుడు అంతర్ధానం చెందాడు. ఆ తదుపరి బ్రహ్మ సృష్టించేందుకు సిద్ధపడ్డాడు. శివేచ్ఛానుసారంగా విష్ణువు అతగాడికి సహకరించాడు. సృష్టికి అవసరమైన జ్ఞానం కలిగింపచేశాడు. తర్వాత బ్రహ్మాండానికి పొలిమేర అయిన వైకుంఠంలో నివసింపసాగాడు విష్ణువు. బ్రహ్మ సృష్టి ఆరంభమైంది. జలంలో అంజలించాడు. తక్షణమే 24 తత్వాలతో కూడిన అండం ఆవిర్భవించింది. అదే విరాట్ రూపం. ఆ అండాన్ని ఏం చేయాలో తెలియక మళ్ళీ విష్ణువును స్మరించాడు బ్రహ్మ. సాక్షాత్కరించాడు విష్ణువు. జడంలా ఉన్న ఈ అండంతో సృష్టి ఎలా చేయాలో అర్థం కావడం లేదు అంటూ ఆపోయాడు చతుర్ముఖుడు. చతుర్భుజుడు అతనిని ఓదార్చి తాను అనంత రూపయుతుడై ఆ అండంలో ప్రవేశించాడు. 1000 తలలు, 1000 చేతులు, 1000 పాదాలు గల మహాద్భుత రూపంతో అండప్రవేశం చేయగానే అది చైతన్యవంతం అయింది. మళ్ళీ సృష్టి కూర్చున్నాడు బ్రహ్మ. ఈసారి అవిద్యాది తామస వస్తుజాలమంతా ఆవిర్భవించింది. బెంగపడిపోయాడు బ్రహ్మ. అయినా ఎలాగోలాగా మనసు కుదుటపరుచుకొని ఇంకా సృష్టించగా తరులు గిరులు వంటి స్థావరాత్మక సృష్టి అంతా జరిగింది. 4 బుర్రలు పెట్టుకొని సృష్టిస్తున్నా ఇలా బుర్రలేనివి పుడుతున్నాయేమిటా అని బాధపడ్డాడు. మళ్ళీ సృష్టించాడు. పట్టుదల ఉంటే కాని పనేముంటుంది. ఈసారి పక్ష్యాదులు ప్రభవించాయి. అటు తర్వాత ఊర్ధ్వశ్రోతస్కులైన సాత్విక దేవతల కడగొట్టుగా రాజసులు, ఆర్యాక్ శ్రోతస్కులు అయిన మానవులు ఆవిర్భవించారు. మనిషి పుట్టగానే మహానందపడిపోయాడు బ్రహ్మ. ఈ విధంగా పంచవేద సృష్టి ఏర్పడింది.
సర్గం అంటే సృష్టి మహత్తత్వం. సూక్ష్మ పంచభూతాలు, పంచీకృత పంచభూతాలు అనే నిర్మాణం 3 రకాలు. ఇదంతా కూడా ప్రాకృత సృష్టిగా పరిగణించబడుతూ ఉన్నది. పైన చెప్పిన 5 రకాలు, ఇప్పుడు చెప్పిన 3 రకాలు కలిసి మొత్తం ఈ 8 రకాలు కూడా ప్రాకృత సృష్టేను అని తెలుసుకోవాలి. 9వ సృష్టి కౌమారం. ఈ సర్గంలోనే సనక సనందనాదులను ఆవిర్భవించారు. వాళ్ళని కూడా సృష్టి చేయమని ప్రేరేపించాడు బ్రహ్మ. కానీ వాళ్ళు పరమ విరాగులై శివధ్యాన తత్పరులై సృష్టికి విముఖతను చూపించారు. తన పిల్లలే తన మాట కాదన్నారని తల్లడిల్లాడు బ్రహ్మ. ఎంతగానో దుఃఖించాడు. ఆ అనంతరం విష్ణు సలహా మీద శివార్చన చేశాడు. రుద్రావిర్భావం. అలా చేయగా చేయగా బ్రహ్మ యొక్క కనుబొమ్మల మధ్య అవిముక్తం అనే పేరు గల నాసికామూలము నుంచి మహేశ్వరుడు తన సంపూర్ణ అంశతో అర్ధనారీశ్వరుడుగా ఆవిర్భవించాడు. ఆయన పేరే రుద్రుడు. ఆయన పుడుతూనే అనేకమైన రుద్రగణాలను కూడా ఆవిర్భవింపజేసుకున్నాడు. ఇదే రుద్రావతరణ ఘట్టం, సర్వపాపహరం. అలా ఆవిర్భవించిన రుద్రుని పూజించి జన్మ మృత్యు జరావిష్టులైన ప్రాణులను సృష్టించవలసిందిగా ప్రార్థించాడు బ్రహ్మ. రుద్రుడందుకు అంగీకరించలేదు. విధాత, పుట్టడం, చావడం, ముసలితనము, రోగాలు, రొష్టులు, కర్మబంధాలు, దుఃఖము ఇలాంటి వికారయుతమైన సృష్టిని నేను చేయను. సంసారమనే లంపటంలో పడిపోయి దుఃఖితులైన వారిని ఉద్ధరించడమే నాకు ప్రీతికరమైనది. కాబట్టి నువ్వు కోరుకుంటున్న వాళ్ళని నువ్వే సృష్టించుకో అని ఆజ్ఞాపించాడు. మాయాబంధాలు ముంచివేయకుండా ఉండేలా బ్రహ్మకు వరం ఇచ్చాడు. ఇలా వరం ఇచ్చినాక ఆయన అదృశ్యుడైపోయాడు రుద్రుడు. సృష్టి ప్రకారము మళ్ళీ మొదలైంది బ్రహ్మ సృష్టి. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధాలనే సూక్ష్మ పంచకాన్ని మేళవించి ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథ్వులను అనే స్థూలాలను ఏర్పాటు చేశాడు. స్థావర జంగమాది రూపాలను పుట్టించాడు. నిమిషాలు మొదలుకొని యుగాల వరకు కూడా కాల విభజన అనుసారంగా చేతనైనట్లుగా సృష్టించాడు. ఆయన తృప్తి కలగలేదు. అప్పుడు బ్రహ్మ తన కళ్ళ నుంచి మరీచిని, హృదయం నుండి భృగు మహర్షిని, శిరస్సు నుంచి అంగీరసుణ్ణి, వ్యానవాయువు ద్వారా పులహుడిని, ఉదానం ద్వారా పులస్త్యుణ్ణి, సమానం నుంచి శిష్టుణ్ణి, నీడలో నుండి కర్దముణ్ణి, సంకల్పంలో నుండి ధర్మదేవుణ్ణి కన్నాడు. వీరిలో ధర్ముడు మానవ రూపం ధరించి సాధకులను ఆశ్రయించాడు. శైవ జ్ఞాన లాలసులారా, ఈ అనంతరం ఆ తర్వాత బ్రహ్మ శివప్రేరితుడై తన దేహం సగం స్త్రీగాను సగం పురుషుడుగాను మార్చుకున్నాడు. ఆ మిథునం నుంచి ఓం ప్రథమంగా స్వయంభవమును మనువు పుట్టాడు. అతనితోటే శతరూప అనే యోగిని పుట్టింది. వారిద్దరినీ కలిపాడు బ్రహ్మ. శతరూప స్వయంభువుల మైథునం వల్ల ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు మొదలైన పుత్రులను, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే 3 ఆడపిల్లల్ని కనడం జరిగింది. ఆకూతి రుచితోటి, దేవహూతి కర్ధముడితోటి, ప్రసూతి దక్షుడితోటి సంతానించబడ్డారు. ఆకూతికి రుచి వలన యజ్ఞుడు, దక్షిణ ఆవిర్భవించారు. వాళ్ళిద్దరూ జంట కట్టారు. వాళ్ళకు 12 కొడుకులు పుట్టారు. దేవహూతి కర్ధముడి వల్ల అనేక మంది ఆడపిల్లలను కన్నది. ప్రసూతి దక్షుడితో సుఖించి 24 ఆడపిల్లలను కన్నది. ఆ 24లోనూ శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వసువు, శాంతి, సిద్ధి, కీర్తి అనే 13 పడుచులను ధర్ముడికి కట్టబెట్టారు. తక్కిన 11 ఖ్యాతిని భృగువుకు, నీతిని ధర్ముడికి, సంభూతిని మరీచికి, స్మృతిని అంగిరసుడికి, ప్రీతిని పులస్త్యుడికి, క్షమను పులహుడికి, సన్నుతిని క్రతువుకి, అనురూపని అత్రికి, అనసూయను అత్రికి, ఊర్జను వశిష్ఠుడికి, స్వాహాను అగ్నికి, స్వధను పితరులకు దారపోశాడు దక్షుడు. ఆ జంటలతో ప్రపంచానికి క్రొత్త కళ వచ్చింది. ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. దక్షుడికి 60 మంది ఆడపిల్లలని కూడా చెప్పబడుతుంది. అయితే అది కల్పభేదం అని గుర్తించాలి. ఒక్కొక్క కల్పంలో ఒక్కో విధంగా జరుగుతుంది. అయితే కథ మొత్తం మాత్రం మారదు. అలా 60 మంది అమ్మాయిలుగా చెప్పిన కల్పంలో 10 మంది ధర్ముడికి, 27 చంద్రుడికి, 13 కశ్యపుడికి, 4 గరుత్మంతుడికి, భృగు, అంగీరస, కృశాశ్వులు 3కి తలో 2 చొప్పున ఇచ్చుకున్నాడు దక్షుడు.
మరీ ప్రధానంగా కశ్యపుడు తన 13 భార్యల యందు పొందిన సంతానమే ఈ ప్రపంచాన్ని నింపేసింది. స్థావర జంగమాలు 2 నింపేశాడు ఆ మహానుభావుడు. దేవతలు, ఋషులు, రాక్షసులు, చెట్లు, పిట్టలు, పుట్టలు, పర్వతాలు, పాములు, ఒకటేమిటి సృష్టిలో ఉన్న రకాలు ఎన్ని ఉన్నాయో అన్నీ ఆయన దాంపత్య ఫలమే. అందుకే సృష్టిని కాశ్యపేయం అని, భూమిని కాశ్యపి అని పిలుస్తారు. దక్షతనయుగా ప్రభవించిన సతిని శివుడు స్వీకరించాడు. నిజానికి సర్వేశ్వరుడు వామాంగం నుంచి విష్ణువు, దక్షిణాంగం నుంచి ధాత, హృదయం నుండి రుద్రుడు వచ్చారు. ఆ ముగ్గురు అభేదులని గుర్తించాలి, భేదం లేనివారు అని. వీరి వీరి అర్ధాంగుల రూపంలో ఆదిశక్తే తన అంశాలను లక్ష్మి, సరస్వతి, దాక్షాయణిగా సృజించింది. వీరిలో లక్ష్మి తమస్వరూపిణి, సరస్వతి రజోరూపిణి, సతీదేవి సత్వస్వరూపిణి. కాళిక, చండిక, చాముండ, జయ, విజయ, జయంతి, భద్రకాళి, దుర్గా, భగవతి, కామేశ్వరి, కామద, అంబ, మృఢాని, అంబిక, సర్వమంగళ ఇవన్నీ ఆ సతీదేవి యొక్క అద్భుతమైన నామధేయాలే. ఆవిడ యొక్క లీలా విలాసాల వల్ల ఆయా నామాలు ఆపాదించబడ్డాయి. సత్వరజస్తమ స్వరూపులైన ముగ్గురు మూర్తులు తాదృశ గుణత్రయ రూపులైన ముగ్గురు దేవతలతోనూ కూడి ఈ పవిత్రమైన సృష్టిని కొనసాగిస్తూ ఉన్నారు అని గ్రహించాలి. అన్నిటికీ పైన ఉన్న శివలోకంలో శివుడు ఆదిశక్తితో విహరిస్తూ ఉంటాడు. ఆయన పూర్ణావతారమే పరమేశ్వరుడు. ఈయన కైలాసవాసి. ప్రపంచమంతా పాడైపోతుంది కానీ కైలాసం మాత్రం ఎట్టి కీడు పొందదు. ఇది ధ్రువము అని బ్రహ్మనారదునకు ఉపదేశించినట్లుగా సూతుడు సౌనకాది మహర్షులకు వినిపించాడు. వారు మహా ఆనందపడ్డారు. శివపురాణ ప్రవచనాన్ని ఇంకా కొనసాగించమని కోరారు. శివస్మరణం చేసుకుంటూ సూతుడు మళ్ళీ ఆరంభించాడు. శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం. ఓం శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ది నీలలోహిత శంకర శూలపానిశ్చ ఖట్వాంగి విష్ణువల్లభ శిపి విష్ణోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల భవసర్వస్త్రీలోకేశ శీతికంఠ శివాప్రియ ఉగ్రహ కపర్ది కామారి రంధకాసురసోదన గంగాధరో లటాటాక్ష కాళకాల కృపానిధి భీమ పరశుహస్త మృగపాణిర్జటాధర కైలాసవాసి కవచి కఠోరస్త్రీ పురాంతక వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూలిత విగ్రహ సామప్రియస్వరమయ త్రయీమూర్తిరనీశ్వర సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచన హవిర్యజ్ఞమయ సోమ పంచవక్త్ర సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేత దుర్షర్షో గిరీశో నగ భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియ కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిప మృత్యుంజయ సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకాశ్చారు విక్రమః రుద్రో భూతపతిః స్థానో బహిర్బుద్ధ్యో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత ఖండపరశూరజః పాశ విమోచకః మృడ పశుపతిర్దేవో మహాదేవోప్యయో హరి పూషదంతాభిధవ్యగ్రో దక్షాధ్వరహరో హర భగనేత్రభిధవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గప్రదోనంతాస్తారక పరమేశ్వర. ఇది శివాష్టోత్తర శతనామ స్తోత్రం. ఇక దీనికి వివరణ గురించి చెప్తూ బ్రహ్మ ఆయా నామాలకు అర్థాలను కూడా చెప్పసాగాడు. ఓం మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల. శ్రీ శివమహాపురాణం వినిన శ్రోతలకు నమస్కారం. శివభక్తులైన వారంతా కూడా చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. క్రొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలండి.